మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక వ్యక్తి పైన నవగ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉంటుందా, అసలు ఉంటుందా అనుకున్నప్పుడు, ఇప్పుడు మనకు హైందవ సాంప్రదాయం ప్రకారము మన సనాతన ధర్మంలో ఏం చెప్పబడింది అంటే, ఒక మనిషి జన్మించడానికి కారణము ఏమిటి అంటే అతడి యొక్క కోరికలు తీరకుండా ఉండడము, కోరికలు అసంపూర్తిగా తీరి ఉండడము, లేదా తను ఇంకే ఏదైనా సరే సంకల్పాన్ని పెట్టుకొని దాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడము ఇత్యాది వల్ల, ఇంకా ఇక్కడ బంధాల వల్ల కూడా ఆ వ్యక్తి మళ్ళీ జన్మించడం అనేటువంటిది ఉంటుంది. అందుకనే ఇక్కడ చూడండి, కొన్నిటికి మనము పూర్తిగా మన సమాధానం ఇవ్వలేము. ఈ పునర్జన్మ సిద్ధాంతం లేదు, ఓకే, దేవుడు అందరినీ సృష్టిస్తున్నాడు, పునర్జన్మ సిద్ధాంతము లేదు అని అంటే అర్థం ఏంటిది? పుట్టినటువంటి వ్యక్తికి అదే మొదటి జన్మ. మరి అదే మొదటి జన్మ అయినప్పుడు కొంతమంది ధనవంతుల ఇంటిలో ఎందుకు పుడుతున్నారు, కొంతమంది పేదవారి ఇంటిలో ఎందుకు పుడుతున్నారు, కొంతమంది ఎక్కడో అంటార్కిటిక్ అంటే మంచు ప్రాంతాలలో ఎందుకు పుడుతున్నారు, కొంతమంది ఎడారి ప్రాంతాల్లో ఎందుకు పుడుతున్నారు, కొంతమంది అమెజాన్ ఫారెస్ట్ ప్రాంతాలలో ఎందుకు పుడుతున్నారు, కొంతమంది ఇప్పటికీ కూడా అజ్ఞానంగా, అంటే అజ్ఞానం అని కాదు, ఆది మానవ విధానంలో కొంతమంది ఉంటున్నారు, జ్ఞాన విధానంలో కొంతమంది పుడుతున్నారు. ఇలా ఉండడానికి కారణం ఏంటి? అసలు పునర్జన్మే లేదు, భగవంతుడు మొట్టమొదటిసారి పుట్టిస్తున్నాడు అనుకున్నప్పుడు, అంతే కదా, అనుకున్నప్పుడు అందరినీ సమానంగా పుట్టించాలి కదా. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి పునర్జన్మ సిద్ధాంతం అనేటువంటి వస్తుంది. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పనులను బట్టి, ఈ పనులనే కర్మలు అంటారు, ఇంకా వేరే ఏం లేదు, పనులే కర్మలు. ఈ కర్మలను బట్టి అతడు మళ్ళీ జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కర్మల ప్రభావం ఆ మనిషి పైన ఉండాలి కనుక, కర్మలు అనుకుంటే మంచి చెడు రెండు ఉంటాయి కనుక, ఈ రెండు కూడా అనుభవించేటువంటి విధంగా ఒక గ్రహ సంచార స్థితి అనేటువంటిది ఉంటుందని చెప్పేసి సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాలలో సమస్యలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? కేవలం సనాతన ధర్మంలో మాత్రమే మీకు ఈ విధమైనటువంటి విధానం ఉంది. ఇదైనా చెప్తున్నారు కదా, ఒక వ్యక్తికి సమస్య వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, అసలు రీజన్ ఏంటి అర్థమవుతుంది కదా. రీజన్ ఏంటి? కేవలం మీకు సనాతన ధర్మంలో మాత్రమే ప్రతి దానికి ఒక రీజన్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో మనము వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల లైఫ్లు కూడా కొంతవరకు మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పూర్తిగా మారుతాయని నేను చెప్పను, కానీ కొంతవరకు మాత్రం మారడం అనేది జరుగుతూ ఉంటుంది. పూర్తిగా మారడం అనేటువంటిది ప్రారంధ కర్మ పైన కూడా ఆధారపడి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం చేస్తాయంటే ఈ నవగ్రహాల యొక్క స్థితి ఆ వ్యక్తి పైన పడడం జరుగుతుంది, అంటే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రభావితం చేసినప్పుడు ఈ పిల్లవాడు కనుక, లేదా ఆ వ్యక్తులు కనుక ఒక సంకల్పంలో లేకుండా ఉండి, లేదా ఏదైనా ఒక దైవ మంత్ర విధానంలో లేకుండా ఉంటే వాటి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క ఎఫెక్ట్ సంకల్పం లేకుండా, ఒక వ్యక్తికి సంకల్పం కనుక ఉంటే సంకల్పానుసారం ఆ వ్యక్తి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవి ఆ సంకల్పాన్ని అతన్ని పక్కద్రోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చేసినప్పుడు ఇతడు కనుక బలంగా ఉన్నట్టయితే దీని యొక్క ఎఫెక్ట్ అంతగా ఉండదు, క్రమంగా ఇవి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సంకల్పానికి కూడా వచ్చేటువంటి శక్తి దైవత్వం నుండే వస్తుంది, ఎందుకంటే దేనికైనా శక్తి ఒక దగ్గర నుండే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సంకల్పం పర్ఫెక్ట్గా లేదు అనుకున్నాం, పైగా ఆ వ్యక్తి కూడా అలాంటి ఆలోచనలు లోపల ఉంటే, ఆ వ్యక్తి కూడా హాయిగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, నాకు ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి భావాలు కనుక ఆ వ్యక్తి లోపల కనుక నిగూఢంగా ఉంటే, ఈ గ్రహ ప్రభావము అతడికి కూడా అలాంటి కోరికలు ఉన్నవి కనుక దీని యొక్క ఎఫెక్ట్ ఆ వ్యక్తి పైన ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలా కాకుండా నేను ఏదైనా సాధించాలనేటువంటి ఒక బలమైన సంకల్పంలో ఉంటే శక్తి అనేటువంటిది ప్రవహించడం అనేది జరుగుతూ ఉంటుంది. దైవశక్తి ప్రవాహము, సో అతడు సంకల్పంగా ముందుకు వెళ్ళడము,
అప్పుడు ఈ వీటి యొక్క ప్రభావం ఆటోమేటిక్గా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధానం. సంకల్పము గట్టిగా ఉండేటువంటి వ్యక్తిని, ఒక ముక్కలో చెప్పాలంటే సంకల్పము గట్టిగా ఉండేటువంటి వ్యక్తి కనుక ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గ్రహస్థితి వెంటాడినప్పటికీ కూడా విపరీతంగా వెంటాడడం అంటే మామూలుగా కాదు, విపరీతంగా సమస్యలు సృష్టించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎన్ని సమస్యలు సృష్టించినా కూడా మొక్కవైన ధైర్యంతో ఆ వ్యక్తి ముందుకు వెళ్తాడు కనుక ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి. అంటే గ్రహస్థితిని మనం ఈ విధంగా కొంతవరకు ఆపొచ్చు. ఇది మొదటిది. రెండవది అత్యంత ముఖ్యమైనటువంటిది, యాక్చువల్గా ఇదే మొదటిదని మనం చెప్పొచ్చు. గ్రహస్థితి విపరీతంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ముందుకు వెళ్ళడంలో ఆ వ్యక్తి అంటే పటుత్వంగా లేనప్పుడు ఆ మొక్కబోని ధైర్యము, సాహసము, కృషి, పట్టుదల ప్రతి వ్యక్తికి ఉండదు బిడ్డ. అది కొంచెం ఇబ్బంది చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ గ్రహస్థితిని ఆపడం అనేటువంటిది జరుగుతుంది. మరి గ్రహస్థితులను ఎలా ఆపుతాము? మన కర్మలే కదా మనల్ని పట్టి పీడించడానికి వస్తున్నాయి. అది గ్రహ రూపంలో ఆ కర్మలే, ఆ చెడు కర్మలే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఒక సందర్భంలో మన చెడు కర్మలు, పుణ్యకర్మలు రెండు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి అని అనుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేసి, అంటే నవగ్రహాల రూపంలో మన కర్మలు మనల్ని ఇబ్బంది పెడతాయి. మనం నవగ్రహాలను ఎవరిని కూడా నిందించాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసినటువంటి పాప పుణ్యాలు ఆ విధంగా కొన్ని సందర్భాలలో మంచిగా, కొన్ని సందర్భాలుగా చెడుగా మన పైన ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక కొన్ని సందర్భాలలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పుట్టినటువంటి సమయం కానీ, ఆ గ్రహస్థితి కానీ సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క బాధ వర్ణనాతీతం. ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా 200% మనము నవగ్రహాలకు సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్ర విధానం ఉంటుంది. ఈ నవగ్రహాల యొక్క ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అంటే చదువుకునేటువంటి వ్యక్తికి సడన్గా ఆటంకాలు కావచ్చు, ధనాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి సడన్గా ఫాల్ కావచ్చు, మామూలుగా ఉండేటువంటి వ్యక్తికి సడన్గా అదృష్టము లభించవచ్చు. ఇలా రకరకాలుగా ఉంటుంది. కనుక ఏ రకాలుగానైనా ఉండనియండి, మనము ఈ గ్రహస్థితిని మనకు అనుకూలంగా మార్చేటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్ర విధానం ఉంటుంది. ఈ గ్రహ సంబంధమైనటువంటి బాధలతో ఉండేటువంటి విధానంలో ఇక్కడ చూడండి, పూర్వజన్మ కర్మేణ రోగరూపేణ పీడిత అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే మనకు ఈ జన్మలో విపరీతమైనటువంటి జెనెటిక్స్ సంబంధించినటువంటి దీర్ఘకాలిక సంబంధమైనటువంటి రోగాలు వస్తున్నాయి, లేకపోతే తరచుగా ప్రమాదాలకు గురి అవుతున్నారు, ఇలాంటి ఇత్యాది అన్నీ కూడా వస్తున్నాయి. అంటే వెంటనే మనము ఈ గ్రహానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా ముందు గ్రహస్థితిని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది, గురుగారు మాకు అనారోగ్యం ఉంది, ఎంతకు తగ్గట్లేదు, ఎంతకు తగ్గడం లేదు అని అంటే నేను ముందు ఏం చెప్తాను అంటే, బిడ్డ ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? హాస్పిటల్కి. అక్కడ రిపోర్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి, అయినా కూడా సమస్య వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు నా దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉంటాను. నా దగ్గరికే కాదు, ఎవరి దగ్గరికైనా కూడా వెంటనే మీరు వెళ్ళకూడదు. ఫస్ట్ అనారోగ్య సమస్యలకు ముఖ్యంగా మీరు మొదట వెళ్ళాల్సింది వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కానప్పుడు రిపోర్ట్స్ నార్మల్గా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఇంకా ఇంకో రకమైనటువంటి విధానాన్ని మనం అనుసరించాల్సిందే. అయితే ఇక్కడ అలాగే ఏదైనా ఒక వ్యక్తికి విపరీతమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి అంటే మన గ్రహస్థితిని విపరీతంగా పరిశీలన అనేటువంటిది చేయాలి. ఈ పరిశీలన చాలా సూక్ష్మంగా చేయాలి. ఇప్పుడు ఏంటంటే గ్రహస్థితిని మనం చెప్పడంలో టూకీగా రాజచక్రాన్ని చూసేసి ఆ కోణాలు, కేంద్ర కోణాలు, ఆ స్థానాలు, దుస్థానాలు ఇలాంటి అన్ని చూసేసి ఈ విధంగా ఉన్నదని సింపుల్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ దశ, అంతర్దశ అంటే బాగా డెప్త్గా వెళ్తే మనకు ఆ సమస్యకు మూలం ఏమిటి అనేటువంటిది బాగా తెలుస్తూ ఉంటుంది. ఒక సమస్యకు మూలము చాలా డెప్త్గా జ్యోతిషంలోకి వెళ్తేనే తెలుస్తుంది. ఇక అది తెలుసుకున్న తర్వాత, తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే రెండవది పరిష్కారం. మరి పరిష్కారం అనుకున్నప్పుడు ఇక మనకు తెలిసిందే కదా, అభిషేకాలు, శాంతులు ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ చిన్న చిన్న ఎఫెక్ట్లు మాత్రము మనం ఈ శాంతులు ఇవి చేసుకుంటే తగ్గుతాయి. కానీ అది అసలు కర్మలు కదా, కర్మలు అనుభవింపజేయడానికి వస్తున్నాయి.
మనం ఎంతకాలం ఆపగలుగుతాము? శాంతులతో అవి ఆగుతాయా? అందుకని వాటి పని అవి చేస్తాయి, వాటి ఎఫెక్ట్ అవి ఉంటుంది. ఉన్నప్పుడు మనం దేన్ని ఆశ్రయించాలి అంటే మంత్రాన్ని ఆశ్రయించాలి. దైవం మంత్రాధీనము, మంత్రం మన ఆధీనమే కదా. దైవము మంత్రాధీనము, మంత్రము మన ఆధీనము. నవగ్రహాలను కూడా మనకు అనుకూలంగా చేసుకునేటువంటి విధానం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రాహు ఇబ్బందిలో ఉన్నాడు, రాహు శని ఇలాంటి గ్రహాల వల్ల మనకు ఇబ్బంది ఎదురవుతుంది అని అనుకున్నప్పుడు ఈ రాహు యొక్క మంత్రాన్ని చదవండి, లేకపోతే కేతు యొక్క మంత్రాన్ని చదవండి, శని దేవుడి యొక్క మంత్రాన్ని చదవండి. ఇలా మంత్రం అని కూడా కాదు, శ్లోకం చదవండి అని చెప్తూ ఉంటాను. ఇక్కడ ఏమవుతుందంటే కొంతకాలం కనుక చేసినట్టయితే ఇప్పుడు ఒక వ్యక్తి పైన ఉండేటువంటి ఒక ఎఫెక్ట్ అనేటువంటిది రాహు లేదా శని లేదా కేతువు లేదా ఏదైనా ఒక గ్రహము కొంతకాలం వరకు పనిచేస్తుంది, ఇబ్బంది పడుతుంది, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ మారుతుంది. మీరు ఒకటే ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, అలా కాదు. దీనికి సంబంధించిన ఈ నవగ్రహ విధానంలో వారి యొక్క నక్షత్ర విధానాన్ని కూడా కలుపుతూ చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్ర విధానం ఉంటుంది. దీనివల్ల ఏమిటి అంటే ప్రతి గ్రహము మీకు అనుకూలంగా మారాల్సిందే. ప్రతి గ్రహము అనుకూలంగా మారడం అంటే మామూలు విషయం అది. మీ లైఫ్ క్రమంగా ఎలా మారుతూ ఉంటుంది, ప్రతి సమస్య స్తంభనం అయిపోతూ ఉంటుంది, మనకు కలిసి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటూ ఉంటుంది, మనం ముందుకు వెళ్ళేటువంటి విధానం అంతా కూడా మనకు వడ్డించిన విస్తరిలాగా మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకు స్ఫురణ కూడా చాలా శక్తివంతంగా కలుగుతుంది, మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్ర విధానం ఉంటుంది. ఇక్కడ పిల్లలు సరిగ్గా వినడం లేదు అని అనుకున్నప్పుడు, లేదా మీకు ఏదైనా గ్రహ సంబంధమైనటువంటి దోషాల వల్ల విపరీతమైనటువంటి సమస్యలు కుటుంబంలో కావచ్చు, లేదా ఏ వ్యక్తికైనా సరే వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ మంత్ర విధానాన్ని మీరు తీసుకొని సాధన చేయొచ్చు. ఇక్కడ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఫలితాలు మారుతూ ఉంటాయి. మరి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేయాలి. మరి కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు వేటిని నమ్మరు. 20 years ఉంటాయి, 25 years మధ్యలో ఉంటాయి, అసలు ఏది పట్టించుకోరు. వారు చదువుకుంటే కదా చదువు వస్తుంది, మంత్రం చేస్తే చదువు వస్తుందా, ఇలాంటి అభిప్రాయంలో వాళ్ళు ఉంటారు. మరి సడన్గా వీళ్ళకి ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి, ఈ ఇబ్బందుల కారణం అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోతారు. మనిషి యొక్క నడవడిలో కొంత తేడా రావడం అంటే ప్రారబ్ధ కర్మలో రాంగు కనుక ఉన్నట్టయితే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. నేను సరిగ్గా చదివినప్పటికీ కూడా, లేదా సరి అయినటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు, సో ఆ వ్యక్తి కనుక చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక కారణం వల్ల ఉంటే దానికి సంబంధించిన వాళ్ళ అన్నో తమ్ముడో లేకపోతే తల్లిదండ్రులు ఎవరో ఒకరు దాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఈ యొక్క ఎఫెక్ట్, ఈ మంత్ర ప్రభావం యొక్క ఎఫెక్ట్ ఆ వ్యక్తి పైన పడి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆపివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక దీనికి సంబంధించినటువంటి మహామంత్రము చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ మంత్ర సాధన కనుక చేసుకుంటూ వెళ్తే ఫలితాలు అనేటువంటి అత్యుత్తమంగా రావడం అనేటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్రహ సంబంధమైనటువంటి అన్ని కూడా, అది ఏ దోషమన్నా కావచ్చు, ముఖ్యంగా కాలసర్ప దోషం ఉంటుంది, కుజ దోషం ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉండడు, ఇక్కడ బుధుడు సరిగ్గా అనుకూలంగా ఉండడు, గురువు యొక్క బలం లేకపోవడము ఇత్యాది అన్ని కూడా ఏవి ఉన్నా సరే అన్నిటిని కూడా అనుకూలంగా మార్చడము, మనకు ఆయా గ్రహాల యొక్క బలాన్ని మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ విధానాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.